హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. అయితే ఇవాళటి ఈ వీడియోలో అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఒక మంచి రసం రెసిపీ అనేది చూపించాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, చాలా మటుకు పచ్చి పులుసు అట్లా చేసుకొని తినడానికి ఇష్టపడతాం కదా. ఇట్లా హార్డ్గా గట్టిగా ఉన్న కర్రీస్ అట్లాంటివి చాలా మటుకు మనకు నచ్చవు. కాబట్టి మనం రసం కానీ, ఇట్లాంటి పచ్చి పులుసు కానీ, మజ్జిగ కానీ, లేదంటే పెరుగు పచ్చడి ఇట్లాంటివి బాగా ఇష్టపడతాం కదా ఈ సమ్మర్లో. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, కాబట్టి కొన్ని సమ్మర్ రెసిపీస్తో మీ ముందుకైతే వద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఇవాళ నేను రసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. రసమే కదా అని అనుకోకండి, చాలా టేస్టీగా చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇది ప్రియా స్టైల్ రసం అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎలాంటి అంటే ఏ సీజన్లో అయినా కూడా మనము నాన్ వెజ్ తినడం అయితే ఆపం కదా, నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే. కాబట్టి నాన్ వెజ్ అలవాటు ఉంటే మాత్రము ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. అంటే నాన్ వెజ్ వచ్చేసి చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, లేదంటే ఏదైనా వెజ్ తినే వాళ్ళైతే ఇలాంటి రసంలోకి నంచుకొని ఏదైనా పాపడాలు అప్పడాలు ఇలాంటివి పెట్టుకొని తింటే కడుపు నిండా మంచిగా ఒక 4 ముద్దలు తినేవాళ్ళు ఒక 6 ముద్దలు తింటారనమాట. మంచిగా హ్యాపీగా తిని మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అయితే. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా హోమ్ మేకర్స్ ఉన్నా, ఎవరైనా కూడా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళైనా కూడా అయితే సండేస్ కానీ అట్లా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ కూడా సమ్మర్లో చాలా మంచిగా ఉంటాయి ఇట్లాంటివన్నీ. అంటే హల్కా ఫుల్కా ఉండాలి కదా మన పొట్టకి కూడా. సమ్మర్ అంటే బాగా ఉక్కపోత వేడి ఇదంతా బాగుంటుంది కదా, కాబట్టి కొంచెం మనకి ఏంటంటే హార్డ్ ఐటమ్స్ తినబుద్ధి కాదు, అసలు మింగలేం మనము. కాబట్టి ఇట్లాంటివి చేసుకొని మంచిగా ఏం చక్క కడుపు నిండా తిని ఉండొచ్చు. సో రసం చేయడానికి ఇట్లా లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా లోతుగా ఉన్న గిన్నెని ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఇందులోకి అయితే మీ అందరికి తెలిసినట్టే తాలింపు విత్తనాలు వేస్తున్నానండి. తాలింపు విత్తనాలు వేసాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేస్తున్నాను. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఇలాంటి గరిటె తీసుకోండి మీరు కూడా, ఎందుకంటే ఇంకా రసమే కాబట్టి ఇదే యూజ్ చేస్తే సరిపోతుంది. మనం లాస్ట్ వరకు కూడా కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేగనిద్దాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఆ రసంలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అనేవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి అందులోకి వేసుకుందాము. చూడండి, ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం అలాగా. ఇప్పుడు మనకి రసంలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అనమాట. ఈ చింతపండు అనేది మొత్తం కూడా ఇట్లా బాగా మొత్తం కూడా రసం వచ్చేలాగా ఇలా పిసకాలన్నమాట. వాటర్ అనేది చేతిలోకి రాకుండా చింతపండు మాత్రమే ఇలా తీసుకొని పిసకండి. ఎవరైనా కొత్తగా వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తున్నాను. అయితే చింతపండు అనేది మనము మామూలుగా ఇట్లా పిసికామనుకోండి, అది మన వేళ్ళ మధ్యలో నుంచి అటు బయటకు చెట్లే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు ఈ బొటనేలు ఇలా పెట్టి ఇట్లా పిసుకుతే ఏంటంటే ఇది అనేది రసం అనేది కిందికే పడుతుంది అనమాట. ఎటేటో అన్ని సైడ్స్కి పడకుండా బయట పడకుండా ఉంటుంది. సో మొత్తం కూడా ఇట్లా బాగా పిసుకండి. కొందరు వంటలు అంటే కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న టిప్స్ అనేవి చెప్తున్నాను వంట చేసేటప్పుడు. మొత్తం కూడా ఇట్లా పిసికేసి మనము ఈ రసాన్ని ఇప్పుడు మనము అందులో వేసేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదన్నమాట. చింతపండు రసంతో మనము రసం చేస్తాము. చింతపండు ఏంటంటే సమ్మర్లో ఎందుకు చేసుకుంటారు చింతపండు రసం అంటే కడుపులో మంచిగా చల్లగా ఉంటుందని చెప్పి చేసుకుంటారు. మొత్తం కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా మొత్తము బాగా స్క్వీజ్ చేసేసుకోండి. ఈ రసం అయితే మీకు ఏదైనా ఫ్రైస్ చేసుకుంటారు కదా, నాన్ వెజ్ కానీ వెజ్ ఫ్రైస్ ఏవి చేసుకున్నా వాటి పక్కన అంటే అవి నంచుకొని తినడానికి ఇందులోకి ఈ రసంలోకి చాలా బాగుంటుంది. ఈ చింతపండు రసాన్ని ఈ గుజ్జు మొత్తం కూడా మనం అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా స్క్వీజ్ చేసుకోండి మొత్తం కూడా. చూడండి ఈ చింతపండుని మొత్తం కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి చింతపండు మొత్తం కూడా స్క్వీజ్ చేసి అందులో వేసేసాను నేను. చూసారా కలర్ కూడా ఎంత మంచిగా వచ్చింది కదా. సో ఇదన్నమాట, ఇట్లా మంచిగా ఉంటుంది మొత్తం. అంటే మనము ఇట్లా దీని నిండా కూడా నేను చేసేసుకున్నాను చూడండి రసము. ఈ రసం వచ్చేసి మీకు 2 days కూడా ఉంటుందండి. బయట పెట్టినా కూడా 2 days అయినా కూడా ఉంటుంది, ఏం పాడవదు. అంటే మనము ఈవినింగ్ టైంలో ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంకి మనం చేసుకున్నాం కదా, ఈవినింగ్ టైంలో మనము కొంచెం ఒకసారి వేడి చేసుకొని తినేస్తే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ రేపు నైట్ వరకు కూడా ఈ రసం అనేది ఏం పాడవ్వదు, మంచిగా ఉంటుంది. దీన్ని బాగా ఇప్పుడు ఉడికించాలి. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో వేయడానికి, చూద్దాం పదండి అవి ఏంటో. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ 2 అండి. గసగసాలు అంటారు కదా, ఇవి గసగసాలు. ఇంకా ఇది వచ్చేసి నువ్వులు అనమాట. నువ్వులు ఒక్కొక్క చిన్న స్పూన్తో తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టేయాలి ఇప్పుడు, మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది ఆ పౌడర్ అనేది మనము ఆ రసంలోకి వేసేద్దాం. ఇంకా చిన్న మిక్సీ జార్లో ఇది మిక్సీ పట్టేస్తానండి. చూడండి ఇలా పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టాను. గసగసాలు ఇంకా నువ్వులు ఆ 2 ఇది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ని మనము రసంలోకి యాడ్ చేసేసుకుందాము. చూడండి ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ఐరన్ ఉంటుంది నువ్వుల్లో, తెలుసు కదా మీకు, తెల్ల నువ్వులు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనకి రసం అనేది అంటే మనం కొంచెమే చింతపండు నానేసుకుంటాం కానీ రసం కాబట్టి మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా, అదనమాట. అందుకని చెప్పేసి ఇంత నిండుగా ఉంది. ఇది ఇంత నిండుగా చేసుకున్నాను వేస్ట్ అవుతుంది అనుకోకండి. ఇది వచ్చేసి మనకి 2 days అయినా కూడా నిలువ ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి ఏం పర్వాలేదు. మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో ఒక 4 ఉన్నారంటే అంతే, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఇది ఒక మంచి, చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అనమాట బాడీలో. ఇది కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్ మీకు. చూడండి రసం బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇది ఇందులోకి వేసేద్దాము. ఇప్పుడు ఇంకా లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీరు సరిపడ వేసుకోవచ్చండి, మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంత అని చెప్పి ఏమి మనకు మెజర్మెంట్స్ ఏం లేవన్నమాట. నేనైతే 2.5 వేసుకున్నాను. ఈ రసంలోకి మనము కారం పొడి అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి. మిరపకాయలు మనం కొంచెం ఎక్కువగా కోసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట. మనము కారం పొడి వేస్తే దీని ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది.
కాబట్టి మనము ఇందులోకి మిరపకాయలు కొంచెం ఎక్కువగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది, కారం పొడికి బదులు. ఇది ఇలా మసులుతూ ఉండాలండి. ఒక 5 to 6 minutes బాగా మసిలిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసుకోవడమే. సో అది అవుతూ ఉందండి రసం అయితే. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. మంచిగా అంటే ఈ సమ్మర్లో ఇది ఒక మంచి రెసిపీ అనే చెప్పాలి. ఇంకొకటి ఏదైనా మనము బయట ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినప్పుడు కూడా, మనము ట్రిప్స్కి కానీ అట్లా వెళ్ళి వచ్చినప్పుడు కూడా, ఒకవేళ మనం సడన్గా ఇంట్లో ఏమైనా వండుకొని తినాలనుకుంటే కనుక ఫాస్ట్గా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. సమ్మర్లో అయితే ఇది చాలా మంచి రెసిపీ. ఒకటి వచ్చేసి పచ్చి పులుసు. మన సమ్మర్లో స్పెషల్ రెసిపీస్ వచ్చేసి మనకి మెయిన్గా ఇట్లా రసం కానీ, ఇట్లా పచ్చి పులుసు, ఇట్లాంటివి, ఇంకా పెరుగు పచ్చడి, ఇట్లాంటివి బాగా ఇష్టపడతాం కదా. కాబట్టి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇట్లాంటివి చేసుకొని తినండి. మీకు కూడా మంచిగా కొంచెం 4 ముద్దలు ఎక్కువ పోతాయి కడుపులోకి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రసము. అది నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకా మీరు వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఇదైతే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా టేస్ట్. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.